ఎందుకంటే మనం బ్రతుకుంటే ఏమైనా చేయగలం. ఎన్ని ప్రణాళికలు వేసినా, ఎంత ఆలోచన ఉన్నా, బ్రతుకు అనేది ఉంటే కొంతైనా చేయగలము, అంతా కూడా చేయగలం దేవుని చిత్తం అయితే. కానీ ఈ బ్రతికే లేకపోతే మనం ఏమీ చేయలేం. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకుని బాగున్నాము, ఈరోజు బ్రతుకున్నామంటే బాగున్నాం అంతే. మనకి ఇంకా అవకాశం ఇచ్చారు దేవుడు. కాబట్టి దేవునికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఆదివారపు సమయాన రెండవ వర్తమానంగా ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దయచేసి ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండక నా వైపు చూడండి, శ్రద్ధగా వినండి. చెప్పబడుతున్న విషయాలు అలా ఉన్నాయో లేదో పరిశీలించుకుంటూ వినండి. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాట పేరు మర్మమై ఉన్న క్రీస్తు. ఏంటి పాఠం? మర్మమై ఉన్న అంటే మర్మం అంటే దాచిపెట్టబడి ఉన్న, దాగి ఉన్న. అలాగని మళ్ళీ కనపడకుండా దాక్కున్నాడని కాదు. అదొక రహస్య. మర్మం అంటే ఏంటి? నిగూఢమైనది, అంత ఈజీగా బయటపడనిది, దాచిపెట్టబడినది. ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. మర్మమై ఉన్న క్రీస్తు. ఈ మాట నేను అనటం లేదు. ఇదే మాటని అచ్చంగా ఒక దైవజనుడు దేవుని ఆత్మచేత మాట్లాడుతూ మనతో చెప్పారు. ఒకసారి ఈరోజు మన పాఠం అంతా కూడా కొలస్సీ పత్రికలోనే జరుగుతుంది. మొదటి వర్తమానం కూడా మన కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం నేర్చుకున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయంలో 1 నుంచి 19 వరకు ఉన్నటువంటి సంగతుల్లో కొన్ని విషయాలను ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చాలా పెద్దగా ఉంటుంది. మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును. ఎవరిని? దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయములో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నారు. ఒక సంఘానికి లేఖ వ్రాస్తూ ఉన్నారు పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు. ఏంటి సంఘం పేరు? కొలస్సీ పత్రిక. కొలస్సీలో ఉన్నటువంటి ఒక సంఘానికి లేఖ రాస్తూ, ఈరోజు మాచర్లలో ఉన్న మనకు కూడా లేఖ రాస్తూ, ఒరే నాయనలారా, మీ కొరకు ఆ పక్కనే ఉన్నటువంటి కొత్తపల్లి ఉందే, ఇటు పక్కన ఉన్నటువంటి ఇంకేంటిది ఉన్నాయి కదా, చాలా చుట్టుపక్కల చాలా పల్లెలు ఉన్నాయే, చాలా పాళెలు ఉన్నాయే, చాలా సంఘాలు ఉన్నాయే, వాళ్ళ కొరకు కూడా నేను అసలు ఇంకా కొంతమందికి అయితే ముఖాముఖి చూడలే. మేము చాలామందిని ముఖాముఖి చాలామందిని చూడలే. ఈరోజు మన వాక్యం ఆన్లైన్లో వెళుతోంది, చాలామంది వింటున్నారు. నేనే కాదు, నాలాంటి దైవజనులు ఎంతోమంది చెప్తున్న మాట చర్చిలో కొద్దిమంది వింటారు, కానీ ఆన్లైన్లో చాలామంది ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా వింటారు. విని అరే ఇది బాగుంది అని అనుకుంటారు కదా. అలాగ ముఖాముఖి చూడని వాళ్ళందరి కొరకు కూడా నేను ఎంతగా పోరాడుతున్నానో, అంటే నా ప్రయాస ఎలా ఉందో మీరు తెలుసుకోవాలి. అంటే నేను చెప్తున్న మాటల్లోని లోతు అంతా మీరు తెలుసుకుంటే, ఆ మాటలోని సత్యమంతా మీరు గ్రహిస్తే బాగుంటుంది. మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఒక దైవజనుడు ప్రయాసపడుతూ నిజంగా సంఘం కొరకు పాటుపడుతూ తన కుటుంబంలోని కష్టసకాలను అన్నింటినీ భరించుకుంటూ నిజంగా బాధ్యత కలిగిన వాడైతే ఇలాగనే మాట్లాడతాడు. మీరు ఎలా పోతే నాకెందుకు అనుకోలేడు. మీరు బాగలేకపోతే బాధపడేది ఈ ముఖాముఖి శరీర రీతిగా ఉన్న మీ దైవజనుడే. మీ ఇంట్లో వాళ్ళు మీ గురించి బాధపడకపోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళు మీ గురించి ఆలోచించకపోవచ్చు, కానీ శరీర రీతిగా మిమ్మల్ని ప్రేమిస్తూ మీ ఆత్మల పట్ల భారం కలిగిన దైవజనుడికి ఖచ్చితంగా బాధ ఉంటుంది. మీరు బాగలేకపోతే ప్రభు ఎలాగో బాధపడతారు. ఆయన పడే బాధ మీకు తెలియదు, కానీ మీ దైవజనుడు ముఖాముఖి మీ ఎదురుగా ఉంటాడు కనుక ఆయన బాధ తన ప్రవర్తన రూపంలో, తన వాక్య రూపంలో, తన మాట రూపంలో మీకు కనపడుతుంది ఎంత బాధపడతాడో. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఏం మాట్లాడుతున్నారంటే, మీరు ప్రేమయందు, అంటే వారు, ఈరోజు మీరు ప్రేమయందు అతుక్కబడాలట. అతుక్కునేది మధ్య ఎలా ఉండాలంటే గమ్ముతోటి కాదు. ఈరోజు మనల్ని ఒక మనిషిని అతికించే గమ్ము లోకంలో కులం, మతం, డబ్బు, అధికారం. ఈ 4 విషయాలు ఏమిటి? కులం,
మతం, డబ్బు, అధికారం, ఈ 4 రాజ్యం వెళ్తున్నాయి. ఈ అందచందాలన్నీ చిదిమితే పాలుగారేంత అందగాడైనా వాడు పనికి మాలినాడే లోక దృష్టిలో. మీరు గమనించాలి, కులము, మతము, డబ్బు, అధికారం, ఈ 4 ఈ 4తో అతుకుబడి ఉంది సంఘం, సమాజం. విచిత్రం ఏంటంటే సంఘంలోకి వచ్చాక కూడా ఒక మనిషిని అతికించబడాల్సింది ప్రేమ కదా. యేసుక్రీస్తు ప్రేమ చేత అతుకుబడి ఉండాలి కదా. నీకు నాకు మధ్య సంబంధం దేవుని ప్రేమే. మీలో ఒకరికి మధ్య అతికించబడి ఉండవలసిన బంధం ఏంటంటే ప్రేమే. ఈ ప్రేమ స్థానంలో మనలో కూడా ఉంది బోలెడు చందాలమైనది. అది గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, కులం కూడా కావచ్చు. ఇక మతం అంటే అందరం ఒకటే కాబట్టి మతం పెద్దగా పనిచేయటం లేదు ఇక్కడ. కానీ ఈ మతంలో ఉన్న పలు రకాల కులాలు ఉన్నాయే, అవి రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ఒక కులపోడైతేనే పిల్లనివ్వటం, ఇంకొక కులపోడైతే వాడు ఎంత మంచివాడైనా, దైవజనుడైనా, ఎంత మంచి విశ్వాసైనా వాడిని లెక్క చేయకపోవటం, మర్యాద ఇవ్వకపోవటం, ఇలా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, వారు ప్రేమ యందు అతుకబడిన వారై. ఈరోజు మనకు కూడా ఇదే చెప్తున్నారు, ప్రేమ ద్వారా అతుకుబడాలట మనం. ఎక్కడుంది ప్రేమ? ప్రేమ ఉంటే ఒకరినొకరు పలకరించుకుంటాం. రోజు కాకపోయినా, ప్రతిరోజు కాకపోయినా కుటుంబ సభ్యుల్లాగానే ఫీల్ అయితే ఎక్కడో చోట కనపడుకుంటాం, లేదా ఫోన్ చేసి పలకరించుకుంటాం, లేదంటే 4 రోజుల తర్వాత కనపడితే ఎలా ఉన్నారు ఏదైనా ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటాం. లేదు, మన దగ్గర ఆ ప్రేమ లేదు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోమంటే మీటింగ్ అయిపోయినాక చెప్పుకుంటాం అంతే, వచ్చేటప్పుడు చెప్పుకునేంత లేదు. ఎందుకంటే ఎవరి హడావిడి వాడిది. ప్రేమ యందు అతుకుబడితే జరిగే సంగతి వేరు, చూపించబడే ప్రేమ వేరు. ప్రేమ యందు అతుకుబడకుండా ఇంకేదైనా మధ్యలో ఉంటే, అతికించటానికి వేరే ఏదైనా ఉంటే అది సంఘక్షేమ అభివృద్ధి చెందదు. మీరు ప్రేమ యందు అతుకుబడిన వారై సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము గలవగిన వారై. చూడండి, సంపూర్ణ గ్రహింపు అంటే వాక్యం ఇన్ని 100 సార్లుగా మీ దగ్గరకు వస్తూ ఉంటే గ్రహింపు ఉందంటారా లేదంటారా? మనలో చాలామందికి అర్థమవుతుందిగా, వినబడుతుందిగా. వినబడినప్పుడు అర్థమవుతుంది, జీర్ణమవుతుంది, హృదయాల్లోకి వెళ్ళిపోతుంది. అరే, మనం ఇలా ఉండాలి, వాక్యం ఇలా ఉండమని చెప్తుంది, ఇలా ఉన్నాం, వాక్యం ఈ విధంగా చేయమని చెప్తుంది, మనం ఇలా ఉన్నాం అని మనకి గ్రహింపు వస్తే, ఆ గ్రహింపు కలిగిన వారమై ఇప్పుడు ఒక మాట అంటున్నారు, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును. ఇప్పుడు ఈ క్రీస్తు ఎలా మర్మమై ఉన్నాడంటే దేవుని మర్మము. మనలో ఒకరి సంగతే ఒకరికి మనకు తెలియదు, దేవుని మర్మం ఏం తెలుస్తుంది? ఒక్కసారి ఇది ఇలాగనే ఉంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూసొద్దాం. ఇటు చదవండి. అతనిలోనున్న మనస్సాక్షికి ఒక మనుష్యునిలో ఉన్న సంగతులు మనుష్యాత్మకే గాని మనిషిలో మరి ఎవరికి తెలుసు అబ్బాయి? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియను. ఇదండి సంగతి. ఒక మనిషిలో ఉన్న మర్మమై ఉన్న సంగతి. నేను ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ప్రశాంతంగా రిసీవ్ చేసుకుంటూ జాగ్రత్తగా వింటున్నారో, లేకపోతే ఇంకేదైనా ఆలోచనతో వింటున్నారో మీకే తెలుసు, నాకు తెలియదు. నేను కూడా ఏదో ఒకటి చెప్పాలే, 12:30 అయిపోవాలి, క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి, ఇంట్లో తిని పడుకోవాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ కొద్దిసేపు అయినా దేవుని విషయాలను ప్రకటించి బిడ్డల్ని బలపరుద్దాం, నన్ను నేను బలపరుచుకుంటూ నా పిల్లల్ని బలపరుద్దామని ప్రేమతో చెప్తున్నాను. నాకు తెలిసి మీకు తెలియదు. ఏక మనిషి అంటే కలిసి తెలుస్తుంది. అలాంటిది ఒక మనిషిలో ఉన్న సంగతి ఇంకొక మనిషికి తెలియకపోతే దేవుని మర్మమయ్యున్న క్రీస్తు సంగతులు ఎలా తెలుస్తాయి? పరిశుద్ధాత్మ అంటే తెలుస్తాయి, పరిశుద్ధాత్మ సహాయం ఉంటే తెలుస్తాయి. దేవుని సంగతులు మరి ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. అందుకే మనకి పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చారు బాప్తిస్వం పేరుతో. బాప్తిస్వంలో చచ్చిపోయి ఉంటే ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది. లేదు ఇంకా కొనుపురుతూ కొట్టుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మ కూడా అలాగనే ఉంటుంది.
బలంగా పనిచేయలేదు. మనం చచ్చిపోయి నిజంగా లోక విషయంలో మరణించుంటే అప్పుడు ఆత్మ బలంగా పనిచేసేది, వాక్యం అర్థమవుతుంది. లేదు, లోకంలో మనం బలంగా పనిచేస్తుంటే ఆత్మ మనల్ని బలపరచాల ప్రయత్నం చేస్తూ ఉంటుంది, మనం దాన్ని ఓడిస్తూనే ఉంటాం. ఏం కాదు, ఈ పూట ఆగు, రేపు చూద్దామని. దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని చదవండి. స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అని రాయించారు దేవుడు. అందరి కొరకు పోరాడుతున్నాడంట భక్తుడు, దైవజనుడు. ఎందుకు? అందరూ ఐశ్వర్యాన్ని, మహిమైశ్వర్యాన్ని పొందుకోవాలని, బలపడాలని, ఆరోగ్యంగా ఉండాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, సంపూర్ణంగా ఎదగాలని, సంపూర్ణ గ్రహింపు యొక్క మహిమ సకలైశ్వర్యము కలిగి ఉండాలని. ఎందుకంటే 3వ వచనంలో ఒక మంచి మాట రాయించారు. మరియు అదేనా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము, అక్కడి నుంచి వచ్చేసేయండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయన ఎందుకు పొద్దుస్తమానం తిరుగుతూ ఉంటారు ఆ పిల్లలు? ఎన్నిసార్లు చెప్పినా కానీ తెలుసు నాకు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే, ఇందాక మనం మర్మము అంటే గుప్తమే. ఎందుకంటే ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఆ సంగతులు. మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఊరికి మందిరంలోకి రాగానే దొరికేది కాదు దేవుని జ్ఞానం, బుద్ధి జ్ఞానము అంత ఈజీగా దొరకదు ప్రియులారా. కష్టపడి సంపాదించుకోవాల్సి దొరకవు. మనం రాసిపెట్టిన వీలునామా రాసి పెట్టి దాచిపెడతాం, ఎవ్వరికి చెప్పకుండా. చచ్చిపోయినాక తెలుస్తుంది, అమ్మ ఎంత మాయ చేసాడు ఈ ముసలాడు అనుకుంటాం మనం. ఈ మనుషులు దాచిపెట్టిన మర్మాలే, ఈ మనుషులు దాచిపెట్టినటువంటి ముచ్చిపెట్టినటువంటి ఈ సంగతులే ఒక పట్టాన్ని అర్థం కాకపోతే, దేవుడే దాచిపెట్టిన సంగతిని ఎవరు బయలుపరుస్తారు అంటే దేవుడే బయలుపరచాలి. దేవుడే బయలుపరచాలంటే మనం ఆయనకు దాసోహమై ఉండాలి, దాసులమై ఉండాలి. దాసులమంటే మరలా మీరు బానిసలు అనుకోకండి. బానిసలైన దాసులు వేరు, ప్రేమతో దాసులైన దాసులు వేరు. ప్రేమతో మనకు దాసుడైనాడు ప్రభువే ఒకనాడు. ఈనాడు మనకు వరుడవటానికంటే ముందు ఆయన దాసునిగా పనిచేశాడు ప్రేమతో. ఈరోజు అది ఆయన అంటున్నాడు, మీరు కూడా ప్రేమతో నాకు దాసులకండి, నా రహస్యాలను మీకు తెలియపరుస్తాను, నా మర్మాలను మీకు బయలుపరుస్తాను, నా జ్ఞాన సంగతులను మీకు వెల్లడిపరుస్తాను. మీరు విని నేర్చుకొని తరించి అనేక మందికి మార్గదర్శకులుగా ఉండండి. నా మార్గంలోనికి తీసుకురావడానికి మీరు కూడా నా మార్గంలో ప్రయాణించండి. నా దగ్గరకు వస్తే మీకు నేర్పుతాను అంటున్నారు. మనకు అర్థం కావట్లేదు. ఒకసారి మీరు 4వ వచనం. ఎవడైనను చదవండి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండునట్లు. ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాటలు ఏమీ కాదని ఇలా చెప్పకుండా చక్కని మాటల చేత అంటే మాలు ఎంత ప్రేమ అంటే విసనకరంతో విసిరినట్లుగా, లేదంటే కోడి ఈకతో చక్కగా తైలం రాసినట్లుగా, నెమలి ఈకతో వింజామర అంటారు దాన్ని. తెలుసా? విన్నారా పేరు ఎప్పుడైనా? వింజామర. పాత రోజుల్లో రాజులు రాణులు కూర్చొని ఉంటే నెమలి ఈకలతో తయారు చేయబడినటువంటి విసనకర్రలతో చెలికత్తులు విసురుతూ ఉండేవాళ్ళు. కందిపోతారేమో ఎక్కువ వేగంగా విసిరితే అని. దాన్ని వింజామర అంటారు. అలాగా మనకి ఏమాత్రం నొప్పి తెలియకుండా చక్కని మాటలు చెప్పేసి, ఏం కాదు నీకు కాళ్ళు వచ్చేస్తాయి అని ఒక కుంటివానతో, ఏం కాదు నేను ప్రార్థన చేస్తాను నీకు కళ్ళు వస్తాయని ఒక గుడ్డివానతో, ఇలాగా చెప్పినట్లుగా ఏం కాదు నీకు అది వస్తుంది, నీకు ఇది జరుగుతుందని చక్కని మాటలు చెప్తారట చాలామంది. దేవుడు అంటున్నారు, ఎవడైనను చక్కని మాటలతో మిమ్మల్ని మోసపరచకుండునట్లు ఈ మాటలు చెప్తున్నారు. ఏ మాటలు చెప్పారు పైన? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు దేవుల్లో దాచిపెట్టబడి ఉన్నాయి నాయన. వెతుకులాడుకున్న వాళ్ళకే దొరుకుతాయి, బైబిల్ కొన్న ప్రతి వాళ్ళకి దొరకవు. బైబిల్ చేతిలో ఉన్న ప్రతి వారికి బుద్ధి జ్ఞానం రాదు.
తల కింద పెట్టుకుని నిద్రపోయిన ప్రతివాడికి మేలు జరగదు. బైబిల్ చేతిలో ఉంటేనో లేదంటే తల కింద ఉంటేనో కాదు. ఈ జ్ఞానాన్ని విప్పి చదువుతూ వింటూ అంతే కదా మీకు చెప్పింది. ఏం చెప్పారు? యోహాను పత్రిక 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ఇటు వద్దామా? ఇది ఇక్కడే ఉంచి ఒకసారి అలా వెళ్ళి వద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం ఏం దేవుడు చెప్తారు? ఆత్మ గనుక ఆయన సారీ ఆరాధించువారు. కాదు 4:24 మీరు చదువుతోంది. అవును. ఏంటిది? మార్కు సువార్త ఏంటిది? మార్కు 4 క్షమించాలి, యోహాను సువార్త కదా, మార్కు సువార్త. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోనండి. మీరెట్టి కొలతతో కొలుతున్నారు. ఓకే, చాలండి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నారు దేవుడు. ఎంత చక్కగా వినటానికి చూడటానికి సంబంధాన్ని కలిపారండి. మనం చాలాసార్లు ఎక్కువ మంది అస్సలు వింటామే కానీ చూడం. అందువలనే మనం వింటున్నది అబద్ధమా నిజమో తెలియక చాలామంది మోసపోయే అవకాశం ఉందని దేవుడు మీరు మోసపోకుండా ఉండటానికి, ఎందుకంటే ఎవడైనా చక్కని మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తాడని ఆయనకి తెలుసు కనుక ముందే హెచ్చరించారు. పరిచర్య చేసే రోజుల్లోనే ఏం చెప్పారు? మీరు ఏమి వినుచున్నారో ఆ వినే మాటలు కరెక్ట్గా ఉన్నాయో లేదో, మీ చేతిలో ఉన్న మీ బైబిల్లో అలా వ్రాయబడి ఉన్నాయో లేదో పరిశీలించి తెలుసుకోండి. ఒకవేళ మోసపోతే మీకు మాత్రమే కాదు, మోసం చేసేవాడికి కాదు, మోసపోయేవానికి కూడా శిక్షే. అవునా? మీరు ఏమి వినుచున్నారు జాగ్రత్తగా చూసుకుంటే అర్థం ఏంటంటే ఇదే ఈ మాట చెప్పడానికే. ఎవడైనాను చక్కని మాటల చేత మోసం చేస్తాడంటే మోసం చేస్తాడు. మనలో చాలామంది మోసపోతూ ఉంటారు. ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, కులపరంగా కానీ, మతపరంగా కానీ, సంఘపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ మోసపోయేమంటే అర్థం ఏంటంటే నిజంగా ఒకడు మనల్ని మోసం చేశాడు. అందులో 100% మాటలే ఉంటాయి. ఏం కాదు, నేను మీకు హామీ. నన్ను నమ్మరా మీరు? ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద? అరే వాళ్ళకి చూడండి, పలానా వాళ్ళని అడగండి నా గురించి, ఇలా మాట్లాడతాం. అంటే ఎక్కువ శాతం మాటలే ప్రయోగిస్తాడు, తెలివితో కూడిన మాటలు ప్రయోగిస్తాడు. ఆ మిగతా 30% మనం నమ్మగానే మోసం చేసేసి క్రియారూపకంగా ఆ అబద్ధాన్ని నిజం చేసి మనల్ని నిలువున ముంచి మాయమైపోతాడు. మనకి ఏదైతే ఇచ్చామో వానికి, అది ఆస్తి కావచ్చు, ఆడబిడ్డను కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, తీసుకుని మాయమైపోతాడు. కాబట్టి ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన మాటల చేత మాయ చేయబడితే ఈ లోక వరకే మోసపోతాం. కానీ ఆత్మను కూడా అప్పగించేంతగా మోసపోయామంటే తిరిగి కోలుకోలేం. కనుక దేవుడు అంటున్నారు, ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసం చేయకుండా, ఎవడైనా నీతిగా చక్కగా తీయటి కబుర్లు చెప్తూ ఉంటే వాక్యం విషయంలో జాగ్రత్త పడండి. ఎందుకంటే వాక్యము హెచ్చరికతో కూడినదై ఉండాలని వాక్యం సెలవిస్తోంది. ప్రేమ ఉండాల్సిందే, ఆ ప్రేమలో కూడా హెచ్చరిక, జాగ్రత్త. వాక్యం ఎలా చెబుతోంది? జాగ్రత్తగా ఉండండి. అంత ఈజీగా దొరికేది కాదు దేవుని జ్ఞానము. చదవండి, కిందకి 5వ వచనం చదవండి. ఏం చెప్తున్నారు ఇక్కడ? నేను శరీర విషయంలో దూరముగా ఉన్నా. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నా కూడా మీకు ఇక్కడ కనపడకపోవచ్చు. కానీ ఓ సంఘమా, ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్న ఓ సంఘమా, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిరవాసమును చూసి ఆనందించుచున్నాను. అంటే మనం ఈ రకంగా సంతోషంగా ఉంటే ఆనందిస్తానని చెప్తున్నాడు ఆయన. ఈరోజు మనం సన్నద్ధంగా అక్కడ ఏంది ప్రవర్తన అన్న దగ్గర ఒకటి వేసింది పుట్టినోట్లో కింద, యుద్ధ సన్నద్ధులై నిలుచుట. అదేంటి? ప్రవర్తన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి చెప్పండి? చెప్పాలి. ప్రవర్తన సరిగా ఉందంటే అర్థం ఏంటంటే యుద్ధం చేయటానికి నిలబడ్డామట. ఎవరితో యుద్ధం చేయటానికి? అపవాదితో. మీకు తెలుసు సర్వాంగ కవచం అని ఎన్నోసార్లు చదువుకున్నాం. ఏమేమంటాయట సర్వాంగ కవచంలో? అబ్బు చూసారా? మైకులు చదవండి, అందరూ వింటారు. రక్షణ అనే శిరస్త్రాణం, నీతి అనే మయమరువు, వాక్యం అనే ఖడ్గము, సిద్ధపాటు అనే జోడు, విశ్వాసం అనే డాలు,
నీతి అనే మైమరు. ఇదే యుద్ధ సన్నద్ధులై నిలబడటం అంటే. ఇవన్నీ మీరు ధరించుకుంటే మీ ప్రవర్తన ఎలా ఉండాలో చెప్తున్నారు ఇప్పుడు దేవుడు. ఇవన్నీ మీలో ఉంటే మీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే అపవాది ఏ విధంగా మోసం చేసినా కూడా వాడిని తన్ని తరిమేయటానికి, తొక్కి తాట తీయటానికి మీరు సిద్ధంగా ఉన్నట్టే. ఇదే చెప్తున్నాడు ఆయన. అందుకే కిందకు వచ్చేటప్పటికి మరలా కాబట్టి 6-7 వచనాలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. కావున ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. ఈరోజు మనకి ఇంటి వల్లే కట్టబడాలట. ఒకరోజు అయిపోద్ది అండి ఇల్లు కట్టడం. నిజంగా 100 మంది మేస్త్రీలను పెట్టి ఒకే రోజు ఇల్లు కట్టించినా ఇల్లు కట్టబడుతుందా? ఎందుకంటే కింద బలం ఉండదు, స్థిరం ఉండదు, ఆరిపోదు, తడిగానే ఉంటుంది. తడిగా ఉన్న గోడ నిలబడదు. కొంతవరకే కట్టాలి. రోజు కొంచెం కడుతూ ఉంటే కొద్ది రోజులకి అయిపోతుంది. కనీసం కొద్ది రోజులైనా. లేదు అవసరమైతే 200 మందిని మేస్త్రీలను పెడతాను, ఈ రోజే కట్టేసి స్లాబ్ పోయాలనుకుంటే మనం కట్టిన తర్వాత పడిపోవటం కాదు, కట్టేటప్పుడే పడిపోతుంది. ఇంటి వల్లే కట్టబడటువంటి స్థిర విశ్వాసాలు అలాగనే ఉండాలి. ఒక రోజు కాదు. దేవుడే చెప్తున్నాడు ఒకరోజు కట్టబడరు. నిజమే. 4 ఏళ్ళైనా కట్టబడరా? 10 ఏళ్ళైనా పూర్తి కదా మీ విశ్వాసం అనే ఇల్లు? 20 ఏళ్ళైనా పూర్తి కదా? అంటే మీ విశ్వాసం సరిగా లేదు, మీ నిర్మాణం సరిగా లేదు. నిర్మాణకుడి లోపమా లేకపోతే సామాన్ లోపమా? చెప్పాలి. నిర్మాణకుడి లోపమే తప్ప ఈ ఇటుక బిళ్ళ బాగలేదండి, ఈ ఇనుము అతుక్కోవట్లేదండి, ఈ సిమెంట్ గిట్టి పడతలేదండి కాదు. ఈ సిమెంట్, ఇటుక ఇవన్నీ దేవుని ఆత్మ అనుకుంటే ఈ దేవుని ఆత్మను నింపుకుని నిలబడాల్సింది మనమే. మనలో లోపమే తప్ప వస్తు లోపం కాదు. అలాగనే విశ్వాస లోపమే తప్ప దేవుని లోపం కాదు అది. మీరు ఇంకా స్థిరపడకపోతే ఏం చెప్తున్నారంటే క్రీస్తునందు ఏంటది చెప్తున్నారు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసం ముందు స్థిరపరిస్తే. అంటే విశ్వాసం ఒక్కరోజు స్థిరపడేది కాదు, ఒకరోజు వచ్చేది కాదు. వాక్యం వినగా స్థిరత్వం, స్థిరపడాలి, బలపడాలి. వాక్యం వినగా మన బలం పెరగాలి, దేవుని పట్ల మన విశ్వాసం పెరగాలి. అప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకురు. మన నడక ఆయన యందు ఉందా లేకపోతే మన యందే మన నడక ఉందా అంటే లేదు. మనలో చాలా మందికి మన సొంత నడకే ఉంది. దేవుని యందు ఉండి నడచట్ల మన ప్రవర్తన మన ఇష్టం వచ్చినట్టే. మన సమస్తంలోనూ మన ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే ప్రమాదం. ఒకవేళ తప్పులుంటే సరి చేసుకుందాం. ఈరోజు ఈ మాట ఎవరిని నొప్పించడానికో, ఎవరినో కోపడతానికో, ఎవరిని అవమానపరచడానికి కాదు ప్రియులారా. దేవుని ప్రేమ ఇంకా మన యందు వెల్లడి పరుస్తూనే ఉన్నాడు. మీరు నాకు బాగా ఇష్టమైన పిల్లలు, నేను ప్రాణమే అర్పించి సంపాదించుకున్న పిల్లలు మీరు. మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో పదే చెప్పాలా తెలియటలేదా మీకు అని అడుగుతూ ఉన్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన యందు అడగటం మానేసి, ఆయన యందు ప్రవర్తించడం మానేసి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానేసి లోక సంబంధమైన వ్యవహారాల్లో మునిగి తేలుతా ఉన్నాం. మర్మమయ్యున్న క్రీస్తుని, అది కూడా దేవుని మర్మమయ్యున్న క్రీస్తుని మనం గమనించలేకపోతా ఉన్నాం. ఊరికి వచ్చేసిద్ది అనుకుంటున్నా జ్ఞానం. అందుకే చెప్తున్నారు ఒకసారి కిందకు వచ్చారు 8 ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారము. చూడండి మనకి ఎంత హెచ్చరిక చేస్తా ఉన్నారు. మనుష్యుల పారంపర్యాచారములను అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోరువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు. ఇక్కడ లోక సంబంధమైన అన్న దగ్గర ఒక మాట ఇచ్చారండి. కింద ఏముంది? కింద 2 పుట్టినోట్లు భూతములు. ఈ లోక సంబంధమైన ఆచారాలను అనుసరిస్తే భూతములు, అదే దెయ్యాల బోధ అన్నమాట. అదే ఎవరిని అనుసరించకటం ప్రారంభులని చెప్పారు? ఆయనను అనుసరింపక. ఎవరిని?
మనుష్యుల పారంపర్యాచారములు. ఇప్పుడు మనుషుల యొక్క పారంపర్యమైనటువంటి అంటే తరతరాలుగా వస్తున్న ఆచారాలను అనుసరిస్తే ఏమని చెప్పుంటారు గురించి ఒకసారి మీరు హెచ్చరించి చెప్పగలరా? మీరు ఏం గురించి, దేని గురించి మాట్లాడుతున్నారు అక్కడ? పారంపర్యాచారం అంటే సంఘ కట్టుబాట్లు. మా సంఘంలో ఎలాగనే ఉంటాం, మా కట్టుబాట్లు ఇవి అని ఒకరు, మా సంఘంలో ఎలా చేస్తామో మా కట్టుబాట్లు ఇవి అని ఇంకొకరు, బైబిల్కి విరుద్ధమైన స్వభావాలతో ఎవరికి వారి ఒక్కొక్క ఆచారాలను వారు ఏర్పాటు చేసి పెట్టుకున్నారు. ఒక ఆచారం మెట్లు ఎక్కమంటుంది, ఒక ఆచారం కొబ్బరికాయలు కొట్టమంటుంది, ఒక ఆచారం గుండ్లు అంటుంది, ఒక ఆచారం గడ్డం అంటుంది, ఒక ఆచారం చేతులు అంటుంది, ఒక ఆచారం మోకాళ్ళు అంటుంది, ఒక ఆచారం ఉపవాసం అంటుంది, ఒక ఆచారం ఇంకేదో అంటుంది. మనుషులకు సంబంధించిన వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఈ భూతాలు అంటున్నాడు ఎటువంటి ఆచారాలను పాటించడం, వీటిని అనుసరింపక ఒక ముక్కలో చెప్పేశారు. మనుషుల పారంపర్యమైనటువంటి ఆచారాలను మీరు అనుసరించొద్దు. ఈరోజు మంచిది, ఈరోజు చెడ్డది. ఈరోజు నిన్న మాకు 2వ తారీఖు ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. దేవుని మహాకృపను బట్టి నేను ఇక్కడికే వచ్చాను. మీరెవరూ నన్ను అడగలేదు, ఎవరు ప్రార్థన చేశారో కూడా నాకు తెలియదు, చెప్పలేదు కూడా ఎవరు కూడా నాకు. అయ్యా మీకు ఏం జరిగింది, మేము ప్రార్థన చేసాం అన్నాళ్ళు ఎవరు లేరు. చేతులు ఎత్తారు, సంతోషం. ఆదివారం ఆ రోజు 2వ తారీఖు అమావాస్యట. క్రైస్తవ జనాంగమే అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి వరకు ఎంతోమందిని చూశాను. జిల్లా మొత్తంలో ఎవరు జాయిన్ కాల, నేను ఒక్కనే వచ్చి జాయిన్ అయ్యి 2వ తారీఖు, మొన్న 2వ తారీఖు నిండు అమావాస్యట. ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారు. ఒకరోజు సెలవైనా పర్వాలేదు, ఏం కాదు అని. ఎందుకు నేను లోకం గురించి చెప్పట్లా, మన డిపార్ట్మెంట్లో మా మన ఆచారాలు పాటించే మన క్రైస్తవ జనాంగంలోనే చాలామంది చిన్న పెద్ద అధికార స్థాయితో సంబంధం లేకుండా అమ్మో అమావాస్య, లోకం భయపడుతోంది. అమ్మో అమావాస్య, గాలి పీల్చకుండా ఉన్నామా? అమ్మో అమావాస్య, ఈరోజు గాలి పీల్చకూడదు, ఈరోజు భోజనం చేయకూడదు అని అన్నామా? లేదే. ప్రతిదీ అనుభవించేమే, దేవుడిచ్చిన సమస్తాన్ని అనుభవించేమే, కానీ పని మాత్రం చేయకుండా వదిలేసాం. ఈరోజు మన సంఘాల్లో కూడా ఇదే, అమ్మో ఈరోజు అమావాస్య, ఆ పని చేయకూడదు, పని మొదలు పెట్టకూడదు. ఇలా నిరర్థకమైన తత్వజ్ఞానం అట. దానికి ఎందుకు వచ్చరికి ఏం చెప్పారు చూడండి, ఒకసారి మీరు చదవండి. ఈ మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఎవడున్నాడు ఇప్పుడు? ఉన్నాడా లేదా? సాతానుగాడు ఉన్నాడా లేదా? రే ఈరోజు అమావాస్య, రే ఆ పని చేయి, మాకు సహాయం చేయడానికి అమావాస్య, ప్రార్థన చేయడానికి అమావాస్య, పరిచర్య చేయడానికి అమావాస్య, కానీ తినడానికి లేదు అమావాస్య. ఇంకా చెప్పాలంటే ఇంటికాడ కూర్చుంటాం, అమావాస్య ఏం పని చేయకుండా ఇంకా ఎక్కువ తింటాం. ఎంత నిరర్ధక తత్వజ్ఞానము అన్నాడు దేవుడు దాన్ని. అంటే పనికి రాని జ్ఞానము, దేనికి ఉపయోగపడిన జ్ఞానము, ముహూర్తాలు చూసే జ్ఞానం, నక్షత్రాలను చూసే జ్ఞానం, సమయాన్ని లెక్కలు వేసుకునే జ్ఞానం, ఇటువంటి పనికిరాని జ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుపోతాడు అపవాదిగాడు. ఆ అపవాది స్వయంగా రాడు, ఎవరొకరి రూపంలోనో. అది మీ స్నేహితుడే కావచ్చు, మీ దైవజనుడే కావచ్చు, మీ ఫ్రెండే కావచ్చు, మీ చుట్టూ ఉన్నవాడే కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, ఎవరికొన్న ప్రేరేపింపజేసి మిమ్మల్ని చెరబట్టుకుని పోతాడు. అదేంటి, ఒక్క అమావాస్య రోజు జాయిన్ కాకపోతున్నావు, లేదా పని చేయకపోతే ఎంత ప్రమాదమా? పని చేయనందుకు ప్రమాదం కాదు, ఆ అమావాస్య అని మనసులో భయపడ్డావు చూడు, ఈ భయాన్ని పారద్రోలేంత దేవుని మీద విశ్వాసం నీకు లేకపోవటం ఉందే, అది ప్రమాదం నీకు. ఏంట్రా నాన్న నేను చెప్తున్నాను అంతా మంచిదేనని, ఆదికాండం మొదటి అధ్యాయంలోనే చెప్పానే, మొదటి రోజు అంతా మంచిదేనని అన్నావు, 2వ రోజు మంచిదే, 3, 4, 5, 6 రోజు కూడా అంతా మంచిదిగా, బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు ఆయన. అంత మంచిదిగానే సృష్టించాడు, చెడు అంటూ ఏమీ లేదన్నాడు. మరి మీరేంటి ఒకరోజు మంచి ఒకరోజు చెడు అంటున్నారు కదా? అపవాది మోసం చేస్తాడేమో. చదవండి కిందకి. ఎలా అనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరమందు క్రీస్తునందు నివసించుచున్నది. మనం గమనించట్లా, అంటే క్రీస్తునందు గనక మనం ఉంటే సర్వంగా పరిపూర్ణులమే, దేవత్వంతో ఉన్నాడు ఆయన. మనం కూడా ఆ తత్వాన్ని నింపుకుంటాం. ఇంక మనలో చెడు అంటూ లేదు, పారంపర్య ఆచారాలు నమ్మం, గుడ్డిగా ఉండం,
బాగుంటాం ఎప్పుడు దేవుళ్ళు ఉంటే. మరియు 10వ మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావములను విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అబ్బా చాలండి, అప్పటి వరకు ఆగండి. చూసారా ఈ మాట? ఆయనతో కూడా సమాధి చేయబడేటువంటి సమాధితులు ఆయనతో మనతో పాటు ఆయన కూడా వచ్చారట. తెలుసా మీకు? మనం నీటిలో అనుకుంటున్నాం, నీటిలో మునిగిపోయినప్పుడు మనతో పాటు ఆయన కూడా ఉన్నాడు. మన మరణాన్ని ఆయన కూడా అనుభవించాడు, మనకు అక్కడ తోడున్నాడు. భయపడాల్సిన పని లేదు. ప్రతి చోట ఆయన మళ్ళీ తిరిగి లేచినప్పుడు ఆయన మనతో కూడా లేస్తున్నాడు. నేను నీతోటే ఉన్నాను, నేను నీలోనే ఉన్నాను, నీతో మరణం దాకా వస్తాను, నాతో పాటు సమాధి చేయబడితే మరలా నేను నాతో పాటు లేపుతాను అని ప్రతి చోట మనకు ఆయన ఉన్నాడు. మనం భయపడతాం, చుట్టూ ఉంటాం, నలుగురు కాపలా కాస్తాం, 3 అడుగులు లేదా 4 అడుగులు నీళ్ళలో నిలబడతాం. ఎంత విలవెల్లాడతామో. ఖచ్చితంగా చచ్చిపోవని తెలుసుగా, ప్రాణం పోదని తెలుసుగా, మిమ్మల్ని ముంచేవారు మిమ్మల్ని చంపడానికి ముంచట్లేదని తెలుసుగా, అయినా కానీ నీళ్ళలో మునిగేటప్పటికి తప్పెళ్ళిపోతే ప్రాణం పోయింది అన్నట్టుగా భరోసా లేదు. నేను 42 మందికి బాప్తిస్మం ఇస్తే ఒక్కరో ఇద్దరో నాకు శరీరాన్ని అప్పగించి ఏం పర్వాలేదు నీ ఇష్టం అన్నట్టుగా భరోసాగా ఉన్నారు. మిగతా 40 మంది నన్ను నెట్టేసిపోవాలని చూసిన వాళ్ళే. 3 అడుగులు 4 అడుగులు నీటికి అంత భయం అయితే అగాధమంత ప్రపంచం మీ చుట్టూ ఉందే, మహా అగాధమంత లోకం మీ చుట్టూ ఉందే, మీ బంధువర్గం, మీ భార్య, మీ పిల్లలు, మీ కుటుంబం అనే మహా అగాధం మీ చుట్టూ ఉందే. అందులో మునిగితే మీరు ఎలా బయటికి రాగలరు? ఎక్కడిది మీకు భరోసా? ఏది మీకు విశ్వాసం? ఎక్కడ మీ నమ్మకం? ఈ కుటుంబంలో నుంచి నన్ను కాపాడటానికి నా దేవుడు ఉన్నాడు. ఈ అప్పుల ఊపులో నుంచి నాకు చెయ్యం నుంచి పైకి లేపడానికి నా దేవుడు ఉన్నాడు. ఈ దుర్మార్గపు సమాజం నుంచి నన్ను నా బిడ్డల్ని కాపాడటానికి నా దేవుడు ఉన్నాడు అనే భరోసా రావాలంటే ఈ 3 అడుగులు నీటిలోనే మొలగలేకపోతా ఉన్నావు. అక్కడ నీకు ప్రభు తోడున్నాడని చెప్తున్నాడు. ఒకవేళ ముంచితే ముంచారబ్బా, అక్కడ కూడా ఉన్నాడు నా ప్రభు. ఎందుకంటే ఆయన చనిపోయాడు, నేను కూడా ఆయనతో పాటు చనిపోబోతూ ఉన్నా. నన్ను తిరిగి లేపుతారు ఒక క్షణంలోనే, మళ్ళీ నాతో పాటు నా ప్రభు కూడా నాతో లేస్తాడు అనే భరోసా ఎక్కడుంది? ఆ మాట చదివి మీరు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను విశ్వసించడం ద్వారా మరలా తిరిగి ఆయనతో కూడా లేపబడిరి. అదే కదా అక్కడ చదివింది మనం 11వ వచనం 12 కూడా పాతి పెట్టబడిన వారై. ఇప్పుడు పాతి పెట్టడానికి మనల్ని తీసుకెళ్తుంటే అక్కడ ప్రభు ఉన్నాడు. మీకేంటి భయం? ఆ నీటిలో మీకంటే ముందు ప్రభు ఉన్నాడు. కిందకి రాగానే రా 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 నేను ఇక్కడ చనిపోయాను, నిన్ను కూడా ఈ మరణానికి అప్పగించబోతూ ఉన్నా, మన ఇద్దరం కలిసి ఇక్కడ చనిపోతాం, మరలా తిరిగి ఇద్దరం కలిసి లేద్దాం, నీకు నేను సపోర్ట్ ఉన్నాను. ప్రతి చోట మనకు ఆయన సపోర్ట్ ఉన్నాడు. తెలియట్లే మనకి. మీరు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వసించడం ద్వారా లేదు, ఆయనతో కూడా లేచితిరి. ఎంత విశ్వాసం ఉండాలని, ఎంత బలంగా ఉండాలి. అందుకే మీకు విశ్వసించాలంటే, మీకు మారు మనసు రావాలంటే ఇంత పెద్ద చాంతాడంత సువార్తను చెప్పాలి. దాని పేరు రక్షణ సువార్త. ఇంత పెద్ద ఉంటుంది ఉపన్యాసం, ఇంత పెద్ద ప్రసంగం ఉంటుంది. కానీ మనం ఏమీ చెప్పకుండా ఊరికే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేయండి, బాప్తిసం తీసుకోండి, మీకు మేలు జరుగుద్ది. ఏం మేలు చెప్పాలి, ఏం మేలు తెలియాలంటే ఎంత రక్షణ సువార్త ఉంది. అదంతా మీకు వివరించి మిమ్మల్ని నమ్మించి, మీరు నిజంగా నమ్మినప్పుడు అప్పుడు తీసుకెళ్తే సమాధికి నీటికి అప్పుడు అర్థమవుద్ది. నేను నీళ్ళలో మునిగితే నాకు కూడా అక్కడ కూడా నా ప్రభు ఉన్నాడు, నాకు నో భయం, నో ఫియర్, నాకు భయమే లేదు. పాటలైతే పాడుతా నాకు భయము లేదు అని. కానీ నిజం చెప్పాలంటే నాకు విశ్వాసమే లేదని పాడుకోవాలి. అలా ఉన్నాయి మన జీవితాలు. అక్కడ ఉన్నాడు ప్రభు, తిరిగి లేచాడు, మనతో కూడా లేచి తన జీవాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. అలా ఉండాలంటే దేవుని యందు విశ్వాసం ఉండాలట. అందుకే తర్వాత ఒక మంచి మాట చెప్తున్నారు, చదువుతారా? 13-15 కలిసి ఉంటాయి. మరియు చదవండి. మరియు అపరాధముల వలనను మీరు మృతులై ఉండ రూపకమైన ఆజ్ఞల వలన
మనకు విరోధముగాను మైక్ ఇవ్వండి, లేదా ఇంకొకరు చదవండి. మైక్ ఇవ్వండి, లేదంటే వైర్ మైక్ ఉంది కదా, చక్కగా త్వరగా కంటిన్యూ చేయండి ఎవరో ఒకళ్ళు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యునుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన, వ్రాతపూర్వకమైన ఆజ్ఞ అంట, ఇది ఊరికి నోటి మాట కాదు సుమా, వ్రాతపూర్వకం కూడా మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇది మన చేతిలో ఉన్న బైబిలే. వ్రాతపూర్వక ఆజ్ఞ, దాని మూలంగా మన మీద రుణముగాను మనకు విరోధంగాను ఉండిన పత్రాన్ని, ఏంటిది, ఏ పత్రం అది? అప్పుల పత్రం. ఏంటిది? ఇది పాపమనే పత్రం మన మీద ఉంది. నువ్వు నాకు బాకీ ఉన్నావు పో అని ఒక అప్పులుడు మనకు లెటర్ పెడతాడే, ఏమంటారు దాన్ని? రుణపత్రం అంటారు, ప్రామిసరీ నోట్ అంటామే. అలాగా నువ్వు నాకు బాకీ ఉన్నావని ఒక వ్యభిచారపు ఆత్మ, నువ్వు నాకు బాకీ ఉన్నావని ఒక మద్యపు ఆత్మ, నువ్వు నాకు బాకీ ఉన్నావని ఒక ఏదో ఇట్లాగా ఈ అపవాదిగాడు నాకు వీడు మాట ఇచ్చాడు, తాగి 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 నా ఫ్రెండ్ అయ్యాడు, ఇదిగో రుణపత్రం, ఇదిగో వీడు వ్యభిచరించి నాకు అని మన మీద బోలెడు రుణపత్రాలు రెడీ చేసి పెట్టుకున్నాడు అపవాదిగాడు. ఆ రుణపత్రాన్ని ఏం చేస్తూ ఉన్నాడట దేవుడు? మేకులతో సిలువకు కొట్టి దాని మీద మేకులతో సిలువకు కొట్టింది ఎవరిని? నిజం చెప్పండి మీరు. మేకులతో సిలువకు కొట్టింది ఎవరిని? రుణపత్రాన్న, ప్రభువునా? ప్రభువునే మేకులు కొట్టేశాం. కానీ ప్రభు అంటున్నాడు, నీవు చేసిన రుణపత్రం ఉంది, నీవు చేసిన అప్పులకేరా నా మేకులు అంటున్నాడు. మనకు అర్థం కావట్లేదు. నీవు చేసిన పాపాలకి ఆ మేకులు నాకు కొట్టారు అంటున్నాడు. మనం అనుకుంటున్నావు నువ్వు మేకులు కొట్టించుకుంటే నాకేమి, నువ్వు వాటిని పీకేసుకుని పరలోకి వెళ్తే నాకేమి, ఈరోజు నాకేమి ఇస్తావు నీ దగ్గరికి వస్తే అంటున్నాం. చదవండి. ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఎప్పుడైనా చదువుతున్నా మేము, ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాడట. ఎప్పుడైనా పిల్లలు దెబ్బ తగిలి రక్తం ఓడుస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? దగ్గరకు పిలిచి మట్టి దులిపేసి వాటి మీద, అవునా కదా, వాటి మీద దులిపేసేసి వాడి తల శుభ్రం చేసేసి కాయలు గడిగేసేసి ఏం కాదు భయపడి మాకు నేనున్నానులే అని తూ అని భయపడతామని ధైర్యం చెప్పడానికి, అవును అంటావా లేదా? ఇది అర్థమైతే మీకు, మనం కూడా ఆ పసిబిడ్డలాగానే గాయాలు కలిగించుకుని వచ్చాం, దుమ్ములో పొరలాడొచ్చాం, పాపం అనే దుమ్ములో. అమ్మ మన బట్టలను దులిపేసి చక్కగా తుడిపేసి శుభ్రంగా ఇలా దులిపేసేసి ముద్దు చేసి ఎత్తుకొని ముద్దాడితే ఉంటది. అలా ఎత్తుకొని ముద్దాడి నీ దెబ్బలకు బదులు ఆయన సిలువలో మేకులు కొట్టించుకున్నాడట మనల్ని బ్రతికింప చేయటానికి. ఇది మర్మం. ఈ మర్మం మనకు అర్థం కాక నీ దగ్గరికి వస్తే ఏమిస్తావు? పోనీ నువ్వు మా దగ్గరికి వస్తే ఏం తీసుకొస్తావు? నేను నీ దగ్గరికి వస్తేనేమో నాకు కావలసిన లిస్ట్ రాసి పెడతాను. ఎక్కడి నుంచి, పుట్టుక నుంచి చావు వరకు, పెళ్ళిళ్ళ, పేరంటాల, ఇళ్ళ, వాకిళ్ళ, ఏదైతుంది. ఆయన మన దగ్గరికి వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తాడు ఆయన? రెండో రాకల్లో పరలోకం తీసుకురావచ్చేటప్పుడు. ఇప్పుడు మనం పలావ దమ్మన్నంత ఈజీగా పరలోకాన్ని తీసుకురమ్మంటాం. మనం ఆయన దగ్గరికి చర్చికి వచ్చేటప్పుడేమో ఈ చర్చిలో ఉన్నంతకాలం నాకు ఇవి అని అడుగుతాం. పరలోకం నుంచి వస్తా కదా రెండో రాకల్లో, అప్పుడే వస్తూ పరలోకం చేతపట్టుకు తీసుకురా. ఇది మన కోరిక. ఆయన ఏమంటున్నారు తెలుసా? ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి ఆయుధాలతో పట్టుకున్న వాళ్ళని, అసలు వీడిని వేసేద్దాం అనుకున్న వాళ్ళందరినీ, మనల్ని అప్పుల్లో ముంచేద్దాం అనుకున్న వాళ్ళందరినీ, మనల్ని అవమానపరుద్దాం అనుకున్న వాళ్ళందరినీ, మనల్ని గేలిచేద్దాం అనుకున్న వాళ్ళందరినీ, మనల్ని ఈరోజు నిలువ నీడ లేకుండా, మర్యాద లేకుండా, గౌరవమే లేకుండా చేస్తున్న వాళ్ళందరినీ ఒకరోజు నిరాయుధులు చేయబోతూ ఉన్నాడు. ఆశ్చర్యపోతున్నారు, ఒరే ఎంత అవమానపరిచయం బ్రతుకున్నప్పుడు, ఎంత నీచంగా చూసా నీ వైపు, ఎన్ని చేసే అవమానాలు. మేము ఇక్కడ కాలిపోతా ఉన్నాం, నువ్వు మాత్రం భలే వెళ్తున్న పరలోకాన్ని. ఒకనాడు ఏడవబోతూ ఉన్నారు మన గురించి. అలా నిలబెట్టాడు ఒకప్పుడు మనల్ని ఆయన. అలా చేశాడు ఆయన. నిరాయుధులను చేసి తీసుకొచ్చాడట. సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక. ఈ రోజు సిలువ అంటే చాలా సింపుల్ గా ఉండొచ్చు. క్రైస్తవుడు అంటే లోకుగా ఉండొచ్చు. నిజాయితీగా పనిచేసే పరిచారకుడు అంటే బాగా చులకనగా ఉండొచ్చు.
అసలు గౌరవం లేకుండా ఎన్ని మాటలేనొచ్చు, మాట్లాడటానికి తెగించవచ్చు, నాలుక బలి ఉత్సాహపడుతుంది. ఎందుకంటే తిరిగి అనలేడు కదా, తిరిగి దెబ్బలు కొట్టలేడు కదా, ఓర్చుకుంటాడు కదా, భలే ఉంటుంది క్రైస్తవుడు అంటే. కానీ ఒకనాడు ఇలా అన్న వాళ్ళందరినీ నిరాయుధులు చేసి ఒట్టోళ్ళు చేసి నిలబెట్టబోతున్నాడు, మనల్ని గట్టోళ్ళుగా తీర్చబోతున్నాడు. ఇది మనకు అర్థం కావట్లేదు ప్రియులారా. ఈ జ్ఞానం అర్థం చేసుకోవాలంటే దేవుని మీద విశ్వాసం బలంగా ఉండాలి. మనకు అర్థం కావట్లా. కాబట్టి 16వ వచనం, అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినమును వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చే ఎవరికి అవకాశం ఇవ్వకండి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. కాబట్టి ప్రియులారా, పండుగలని, పబ్బాలని, ఆచారాలని, మంచి రోజని, చెడ్డ రోజని, ముహూర్తాలని, వీటన్నిటి గురించి మీరు ఆలోచించి మీ సమయాన్ని పాడు చేసుకోకండి, మీ భక్తిని పాడు చేసుకోకండి, మీ పరిశుద్ధతను పాడు చేసుకోకండి. ఎవరికి అవకాశం ఇవ్వద్దు. మీరేంటరా ముహూర్తాలు చూస్తున్నారు, మీరేంటి పాటిస్తున్నారు అని మనల్ని ఎవడు అడిగాడు అంటే మనం ఇంకా మన ప్రభువుని అవమానపరిచినట్లే. కానీ విచారించవలసిన విషయం ఏంటంటే మనలో వాటిని ఎవడు కూడా జయించలేకపోతా ఉన్నాడు. ముహూర్తాలని, పండగల్ని, అమావాస్యలను చేయటానికి ఇష్టపడలేని వాళ్ళు ఎవరున్నారు మనకి? ఎంత సంతోషంగా వెళ్తామో పండగలు చేయాలంటే. ఎందుకంటే అక్కడ ఏముంటుందంటే తిండు, త్రాగుడు, సుఖ సంతోషాలు, గంతులే కదా. ఏమన్నాడు ఆ కాలంలో? ఏమన్నారట? నోహ కాలంలో జనులు తినుచు, త్రాగుచు, పెండ్లికిస్తూ, పెండ్లికి ఇవ్వబడుతూ, డాన్సులు వేస్తూ, ఆటపాటలతో ఉన్నారట. ఆయన సిద్ధపరుస్తూ ఉంటే ఓడనే తన వారి కొరకు రక్షణ ఓడని సిద్ధపరుస్తూ ఉంటే ఎగతాళి చేస్తూ ఉన్నారట. నేరు కూడా ఇంతే ఒక దైవజనుడు లేదా ఒక విశ్వాసి తన కుటుంబాన్ని, తన భార్య బిడ్డలని దేవుని కొరకు సిద్ధపరచుకుంటూ ఉంటే ఎగతాళి చేస్తారు. వస్తారు ప్రతి వాళ్ళు. ఓర్చుకోవడానికి సిద్ధపడాలి, దేవుని అవమానపరచకుండా సిద్ధపడాలి. అందుకే చెప్తున్నాడు. కిందకు వచ్చేసరికి 18, 19 కలిసి అంటే చదువుకుని ముగించుకున్నాం. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడు ఎవడు కూడా మీ బహుమానాన్ని అపహరింపడానికి మీరు ఒప్పుకోకండి. ఎందుకనగా ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై. ఇప్పుడు మరలా చూడండి, ఇప్పుడు అతుకబడటానికి ఏం చెప్తున్నారు చూడండి. ఇందాకేమో ప్రారంభంలోనే మనం దీనికి మన మధ్య ఏముండాలట? ప్రేమ వలన అతుకబడి అని చదువుకున్నాం మనం, అవునా? ప్రారంభంలో. ఇప్పుడు అతుకబడటానికి కీళ్ల చేత, నరముల చేత, శిరస్సు మూలంగా అతికించబడిందంటే ఎవరా శిరస్సు? ఆ శిరస్సుతో మనం లింకు లేకుండా మనమే అతుకేసుకుని ఉంటే ఈ అతుకులు ఊడిపోతాయి ఒకరోజు. అతుకుల బొంత అంటారు దాన్ని, అవునా కదా? అతుకుల బొంత అయిపోయిందంట. ఎందుకు? ఒకటిలాగా, ఒకటి ఆ గుడ్డ, ఒకటి ఈ గుడ్డ, రకరకాల గుడ్డలు వేసి అతుకుల బొంత అంటారు దాన్ని. కాదు, అన్ని ఒకే రకమైనటువంటి కలర్తో వేసుకొని చక్కగా ఎన్ని రకాల కుట్లున్న అతుకులు బయటకు కనపడదు. దాన్ని చక్కని ఆకారంతో కూడిన బట్ట కానీ, డ్రెస్ కానీ, ఏదైతే ఒక ఆకారం వస్తుంది కదా. మనం కూడా సర్వ శరీరము దేవుని చేత అతుకుబడి ఉంటే బాగుంటాం. అట్లా కాకుండా కొంతమందిలో భక్తి ఉంటుందట. ఎంత భక్తి తెలుసా? మామూలు భక్తి కాదు, అతి వినయం. లోకం చెప్తోంది అతి వినయం అంటే దూర్తుడంటే ఎవడాడు? దూర్తుడంటే ఎవడాడు? దూరత కాదు. మరేంటి? దూర్తుడు అంటే దొంగ, నయవంచకుడు, వేషధారి. అతి వినయం ఎవరికంటే దొంగోడు లక్షణం. బాబా నమస్తే 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 నమస్తే, అవునా? నిజంగా ప్రేమలో నమస్తే అన్నయ్య చాలు, అయిపోయింది. నమస్తే 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 అన్నారంటే వాడు అతి వినయం. భక్తిలో కూడా అంతే. ఏసయ్య 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 అని ప్రతి మాటకి ముందొక ఏసయ్య వెనకొక ఏసయ్య తగిలిచ్చాడంటే వాడు నిజమైన ఏసయ్య భక్తుడు కాదు. ఎందుకంటే నిజంగా దేవుని ప్రేమ అంటే అన్నిసార్లు అనాల్సిన అవసరం లేదు. నయవంచుకుడు, వేషధారు అన్నిసార్లు అంటాడు.
మీరు గమనించండి, అతి వినయాసక్తుడై దేవదూతని అంటే దేవుణ్ణి ఆరాధించే వాటిలో ఆసక్తి కలిగి, కానీ తాను చూసిన వాటిని అన్న దగ్గర కింద వివరంగా ఇచ్చాడు తెలుసా? కొంతమంది చూస్తారు, నాకు దేవుడు మాట ఇచ్చాడు, హామీ ఇచ్చాడు, నాకు ఫలానాని. ఇప్పుడు నేను దాని గురించి ఇంకో రోజు మాట్లాడు, దర్శనం అంటారు దాన్ని. ఇప్పుడు దర్శనాలు కదా మన పాట. వాడు చూసింది నిజమే, కానీ దేవుడు చూపించింది చూడలే. వాడు అనుకున్నది చూసి నాకు ఇది జరిగింది, నాకు ఇది కల వచ్చింది. నాకు మొన్న ఒకరోజు చోటుకు పోతే ఒక పెద్ద ఆయన నాకు భలే చెప్పారు, నాకు మొన్నటి దాకా దర్శనాలు వచ్చాయండి, మళ్ళా ఆ అన్న ఆయనకి ఇంట్లో ఇల్లాలు ఏదో అంటారు కదా, ఏంటి అది ఆయనకంటే దర్శనం వస్తుందట. తెలుసా ఎవరు? అందరూ తెలిసిన సత్యమే. నాకు ఆశ్చర్యం వేస్తుంది, చూసింది నిజమే వాడు, కానీ వాడు దేవుడు చూస్తే చూడలే, వాడికి నచ్చింది వాడు అనుకున్నది చూశాడు కనుక నాకు దర్శనం వచ్చిందని చెప్తాడు. నిజంగా దేవుని ఆత్మ ఉంటే ఇప్పుడు ఇంట్లోనూ వంటింట్లోనూ ఒకరే కదా ఉండాలి. వెళ్ళిన చోటలో ఒకరు ఉన్నారంటే అర్థం ఏంటి కదా? ఇది కనీసం మూలపాఠం కదా, మనకు కనపడుతున్న విషయం కదా, అర్థమవుతున్న విషయం కదా. అతి వినయాసక్తుడు ఎప్పుడు అతిగా ఉండేవాడు, భక్తి విషయంలో సరే అతిగా ఉండేవాడు దొంగేవాడు. మనుషులు చూడాలని వందనాలు చెప్పేవాడు, మనుషులు చూడాలని ప్రార్థన చేసేవాడు, మనుషులు చూడాలని ఏదేదో చేసేవాడు, వాడు దొంగ. ఎందుకంటే దేవుడు చూడాలని చేసేవాడు మాత్రమే నిజాయితీగా ఉంటాడు, వాడు మనుషులు చూడాలని కోరుకోడు. కాబట్టి ఎప్పుడు నిజాయితీగానే ఉంటాడు. మీరు నాకు ఒక భోజనం పెట్టారండి, లేదంటే ఒక ఏదో తింటానికి పలహారం ఇచ్చారు, అవునా? నేను వెళ్ళదు దైవజనుడని మీకు తెలుసు, అవునా? లేదా మీ అందరికీ తెలియపోయినా ఎవడో పెట్టాడు నాకు. ఇప్పుడు వాడు చూడాలని దీన్ని చేతులెత్తి ప్రార్థన చేసి తింటే నేను నిజాయితీగా ఉండట, లేకపోతే అది వస్తువు వండుకుని దేవా ఈ ఆహారాన్ని ఆశీర్వదించిన మనసులో అనుకుని తింటే నిజాయితీగా ఉండట? 10 మంది కొరకు ప్రార్థన చేసినప్పుడు చెయ్యెత్తి ప్రార్థన చేయొచ్చు, తప్పులేదు. అందరూ తినేది కనుక అయ్యా ఈ ఆహారాన్ని ఆశీర్వదించు, తింటున్న మాకు శక్తిని దయచేయమని ప్రార్థన చేయడంలో తప్పులేదు. నా చేతికి వచ్చేగడ మరలా నేను ప్రభువా ఈ ఆహారాన్ని ఆశీర్వదించన్నాడంటే మీరు చూడాలని, అవునా? అదే నా ప్రభువు చూడాలని అనుకుంటే ఎవరు చూడాల్సిన అవసరం లేదు. ప్రార్థన తప్పనిసరి, కానీ దానికి ప్రవర్తన బయటకు అక్కర్లేదు. ఊరికి అర్థం కావడం కోసం చెప్తున్నా. ఈ అతి వినయంగా ఏం చేస్తారంటే చూడని వాటిని గురించి సాక్ష్యం చెప్తారట. అటువంటి వాళ్ళు మీ సంఘాల్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ శరీర సంబంధమైన వాటిని గురించి ఉప్పొంగిపోతూ ఉంటారు. ఓ గాడ్ అంటారు, ఇక ఓ జీసస్ అంటారు, ఇంకంతే. అనేస్తే చాలా ప్రమాదం. ఎందుకంటే నిజంగా జీసస్ వస్తే అట ఊరేగడు. సంతోషంతో ప్రవర్తన ద్వారా పరిశుద్ధంగా ఉంటాడు, మాట ద్వారా మంచి మాట మాట్లాడతాడు, శరీరం ఊగిపోదు. తన శరీర సంబంధమైన ప్రవర్తనను గురించి ఉప్పొంగుతూ శిరస్సును హత్తుకోడట వాడు. అంటే యేసుక్రీస్తుని విడిచిపెట్టాడు, అందుకే అన్ని పూలకింతలు, అన్ని గిలిగింతలు. శరీరాన్ని ముట్టుకున్నాడు అనుకో, శిరస్సును హంతుకోడు అనుకో, అవన్నీ బయటికి కనపడు, లోపల ఉంటాయి. దేవా ఎంత ఆనందమయ్యా ఈరోజు. గతంలో అనేక ప్రమాదాలు జరిగినా ఈ ఆదివారం కూడా నాకు ఇంకా భోజనం తింటానికి అవకాశం ఇచ్చావు. ఉదయాన్నే నా భార్య బిడ్డలు చూసుకునే భాగ్యం ఇచ్చావు. ప్రయాణంలో నాకు తోడై ఉన్నావు, భోజనంలో నాకు తోడై ఉన్నావు, సువార్తలు చెప్తుంటే నాకు తోడై ఉన్నావు. నీ ఆత్మచేత నన్ను సంతోషపరుస్తున్నావు. దేవా నీ కొందరని శిరస్సును హత్తుకుంటే నేను ఉప్పొంగుతూ వాక్యం చెప్తున్నా. అలా కాకుండా ఉంటే ఎగిరి గంతులు వేయచ్చు, దీని మీద సర్కస్లు చేయొచ్చు. ఏంటది, ఏం గొంతల, పల్లి గొంతల, పిల్లేరు గొంతలు ఏదో అంటారు కదా, పల్టీలు కొట్టచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. అటువంటి వాడితో మీరు జాగ్రత్త. ఎందుకంటే శిరస్సును హత్తుకోడు వాడు మీ బహుమానాన్ని. మా పాస్టర్ గారు భలే గంతులు వేస్తాడు, భలే ఎగురుతాడు, కుర్చీల మించి దూకుతాడు, బల్లల మించి ఎగురుతాడు. అటువంటి వాళ్ళు జాగ్రత్త పడండి అంటున్నారు. మళ్ళీ మీరు అనుకుంటారు, అబ్బా పాస్టర్ వేరే పాస్టర్ గురించి మాట్లాడకుండా ప్రసంగం ముగించడం, నేను అక్కడ వచ్చింది నేను ఎవరిని అంటల్లా. అటువంటి వాళ్ళకి మీరు జాగ్రత్త అని చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. మీ బహుమానాన్ని దొంగిలిస్తారట అటువంటి వాళ్ళని నమ్మితే. మీ బహుమానాలను దొంగిలిస్తారట అటువంటి వాళ్ళు నమ్మితే. కాబట్టి మీరేం చెప్తున్నారంటే ఆ శిరస్సు మూలముగా, ఏ శిరస్సు, ప్రభువైన యేసుక్రీస్తు అనే శిరస్సు మూలంగా మీరు సర్వ శరీరము, అంటే శరీరంలో భాగాలు ఎవరు? శరీరం అంటే ఏంటి? ఇది నా శిరస్సు అండి. శరీరం అంటే ఏంటి? ఈ కనపడే ఈ తోల లోపల అవయవాలు ఉన్నాయి, గుండె, ఇంకేంటి చాలా ఉన్నాయి కదా. ఎన్నున్నాయి? కాలేయమట, లివర్ అట, కిడ్నీలట, పెద్ద ప్రేవులట, చిన్న ప్రేవులట, ధమనులట, సిరల
దమనులు, సిరలు, మంచి రక్తము, చెడు రక్తము, అవునా, ఊపిరితిత్తులు, ఏంటి ఏంటి కర్ణికలు అంట, జంతికలు కాదు సుమా, జఠరెక్కలు. జంతికలు అంటే మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిపోతారు, చకోడీలు పకోడీల దగ్గరికి. ఎప్పుడు మన తిండి దేశే కదా. జఠరికలు అంతేనా? శరీరము, తోలు, ఈ కనపడే తోలు కాదు సుమా, ఈ పైకి కనపడే ఎరుపు తోలు, నలుపు తోలు కాదు సుమా. శరీరం అంటే లోపల పనిచేస్తూ ఉన్న రక్త మాంసాలు కలిగిన దేహం. ఇదంతా కూడా ప్రభువుతో అతుకుబడి ఉంటే అప్పుడు మీరు బాగుంటారు. దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి చెందుతారు. మీరు దేవుని వలన అభివృద్ధి చెందుతుంటే అప్పుడు మీరు మాట్లాడితే మంచి మాటలు వస్తాయి. మీరు వాక్యం ప్రకటిస్తుంటే చక్కగా వినబుద్ధి అవుద్ది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించాలని అనిపిస్తుంది. మీరు ఎవరికైనా వాక్యం చెప్తే మీ వాక్యం వినటానికి మీ చేయి పట్టుకుని మీతో పాటు సన్నిధిలోనికి వస్తారు. మర్మమై ఉన్న క్రీస్తు గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన మధ్య బంధం ఏమై ఉండాలంటే ప్రేమ చేత అతుకబడాలి. ఆ ప్రేమ శిరస్సు నుంచి ప్రవహించాలి. మనకి శిరస్సుతో సంబంధం లేకుండా మనం ప్రేమిస్తే పెట్టినాడు పెళ్ళికోడు అది లేనిది దినం కూడా ఎంతనా అనేది. పెట్టినమ్మ అంతే, 10 రోజులు పెట్టు, ఆకాశానికి ఎత్తేస్తారు. 11వ రోజు ఏ కారణం చేతనో ఏం చేస్తారు? నేలకేసి కొట్టేస్తాం మనం. అదే దేవుని ప్రేమ మనలో ఉంటే పెట్టిన రోజున పెట్టిన వారిని కావలించుకుంటాం, పెట్టకపోయినా సరే కావలించుకుంటాం. ఎందుకంటే దేవుని ప్రేమ మనలో ఉంటే ఎవరినైనా ఒకే రకంగా ప్రేమించాలనిపిస్తుంది. మనం పోగానే టీ ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, కానుకిచ్చే వారికి వాక్యం చెప్పాలనిపిస్తుంది. కూర్చోడానికి కుర్చీ కూడా, పీట కూడా లేని గుడిసెలో కూడా వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పాలనిపిస్తుంది. ఆ ప్రేమ శిరస్సులో నుంచి మనలోకి ప్రవహిస్తే, శిరస్సు ద్వారా మనం అతుక్కబడితే, ఈ నరములు, కీళ్ల మధ్య, శిరస్సుల మధ్య, అన్నిటి మధ్య కూడా ఈ ప్రేమ అనే బంధం మనలో ఉంటే, ఈ పరిశుద్ధత అనే బంధం మనలో ఉంటే మన బంధం బాగుంటుంది. అనేక మందిని ఆ బంధంతో బంధించగలము, దేవుని దగ్గరకు వచ్చి నిలబెట్టగలము, మనము నిలబడగలము. అందుకే పరిపూర్ణులు అవ్వాలని కోరుకుంటాను అంటాడు మొదటి వచనంలోనే భక్తుడు. మీరు పరిపూర్ణులు అవ్వాలని మర్మమయ్యున్న దేవుని, మర్మమయ్యున్న క్రీస్తుని మీరు స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఆదరణ పొందాలని మీ గురించి నేను పోరాడుతున్నాను అంటున్నాడు. ఆత్మ విషయంలో మీతో కూడా మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందు చూపించాలని కోరుకుంటున్నాను అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అంత ఈజీగా దొరికేది కాదు ఈ ప్రేమ. మరలా చెప్తున్నా, కష్టపడి సంపాదించుకోవాల్సిందే. ఒకరోజు మనం ఒక వాక్యం చదువుకున్నాం, ప్రేమ కలిగి ఉండుటకు. అది చాలా వివరంగా చెప్పాను, మీకు అర్థమై ఉండాలి. ప్రయాసపడితేనే వస్తుంది ప్రేమ, అంత ఈజీగా రాదు. కష్టపడి ప్రయాసపడి దొరికించుకుంటేనే దొరుకుతాడు ప్రభు, అంత ఈజీగా దొరకడు. కాబట్టి దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా తెలియపరిచేది ఏంటంటే, ఓపికతో నేర్చుకోండి. రోజు కొంచెం బలపడండి. దేవుడు వచ్చేనాటికి ఎప్పుడు వస్తాడో తెలియదు. కొద్ది రోజులు గడిచినాడు మనం స్థిరపడిన తర్వాత అప్పుడు అందాం ప్రభువా, అప్పుడు పాడదాం పాట. ఏంటది? ఏం పాట? రమణ పాడతాం కదా, పరిశుద్ధాత్ముడా అంతేనా? కాదు, రా మా పైకి పాడతాం కదా. ఏం పాట అది? పరిశుద్ధాత్ముడా మాపై దిగిరమని పాట పాడతాం కదా. ఇప్పుడు పాడదామో తెలుసా ఆ పాట? మనం బలపడి స్థిరపడి, ఇక నాకు దిగులు లేదు, ఏ సందర్భంలోనైనా నేను జాగ్రత్తగానే ఉంటాను, ఏ సమస్య వచ్చినా తట్టుకోగలిగినంత నిబ్బర నాకు ఇచ్చాడు దేవుడు. కాబట్టి ప్రభువా, ఈ క్షణమే వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను అని అప్పుడు పాడదాం ఆ పాట. కాబట్టి ధైర్యంగా ఉన్న సమయాన్ని వినియోగించుకుంటూ, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ, కొంచెంగా ఎదుగుతూ, బలపడుతూ, చిన్న బిడ్డ నడక నేర్చుకొని, పరుగు నేర్చుకొని వెళ్ళి ప్రయాణం కొనసాగించినట్టుగా ఈరోజు మనం ప్రారంభించేసి నడక నేర్చుకుంటూ, విశ్వాసంలో బలపడుతూ, స్థిరపడుతూ, అనేక మందిని దేవుని సన్నిధిలో చేర్చడానికి ఒక్కొక్క మెట్టు ఎదుగుతాం. అలా ఎదగటానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చారని, ఇంకా మనకు ఆయుష్ని ఇచ్చారని గ్రహించి, ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సంఘమంతటికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను.